హలో వెల్కమ్ టు అనుజశ్విత. అందరూ ఎలా ఉన్నారు? మంచిగా ఉన్నారా? మన ఆడవాళ్ళకి చాలా బాగా యూజ్ అయ్యే కొన్ని టిప్స్ అయితే చెప్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మీకు ఎలాంటి వీడియోలు కావాలో కామెంట్ చేయండి, నేను చేయడానికి ట్రై చేస్తాను. నెంబర్ టిప్ 1 వచ్చేసి, మనం కరేపాకు అనేది తెచ్చుకుంటూ ఉంటాం కదా. అయితే పల్లెటూరులో ఉన్నాం అనుకోండి, మనం అప్పటికప్పుడు కరేపాకు అనేది కోసుకొని వంట అనేది వండుకుంటూ ఉంటాం. అయితే ఈ టౌన్లో ఉన్నాం అనుకోండి, మనకు అప్పటికప్పుడు తెచ్చుకుంటే కుదరదు కాబట్టి మొత్తం మనం ఒకే రోజే తెచ్చుకుంటాం, వారానికి సరిపోయేట్టుగా తెచ్చుకుంటాం కదా. అయితే మనం ఎలా స్టోర్ చేసుకోవాలో తెలియక మనం ఇలా డైరెక్ట్గా కరేపాకు అనేది ఫ్రిడ్జ్లో పెట్టేస్తాము. అలా పెట్టేయడం వల్ల కరేపాకు అనేది వాడిపోతుంది. మనం నార్మల్గా కవర్లో వేసి పెట్టినా కూడా కరేపాకు అనేది వాడిపోతుంది. అందుకే వీడియోలో చూపించిన విధంగా ట్రై చేయండి. మనకు వారం రోజులు ఎలాంటి కొంచెం కరివేపాకు వాడిపోకుండా ఫ్రెష్గా అనేది ఉంటుంది. ముందుగా ఒక బాక్స్ తీసుకొని ఆ బాక్స్లో నీట్గా కడిగి పెట్టుకున్న కరివేపాకుని కింద ఒక టిష్యూ, పైన ఒక టిష్యూ పెట్టేసి క్లోజ్ చేసుకోవాలన్నమాట. ఇలా కానీ క్లోజ్ చేసుకున్నాం అనుకోండి, మనకి వారం మొత్తం చాలా ఫ్రెష్గా అనేది ఉంటుంది. మనం ఫ్రెష్గా వంట కూడా చేసుకోవచ్చు. ఓకేనండి. టిప్ నెంబర్ 2, నార్మల్గా మన అందరింటల్లో పసుపు చాలా ఎక్కువగా వాడుతూ ఉంటాం. అయితే మనం ఒకటేసారి ఎక్కువగా తెచ్చుకుంటూ ఉంటాం ఆ పసుపు కదా. మనం బాక్స్లో పెట్టి క్లోజ్ చేసేయడం వల్ల ఆ పసుపు అనేది స్మెల్ వస్తుంది, లేదా అందులోకి చిన్న చిన్న పురుగులు అనేది చేరుతూ ఉంటాయి కదా. అందుకే ఇలా ట్రై చేయండి. నార్మల్గా మన ఇంట్లో ఎండుమిర్చి అనేది ఉంటాయి కదా, వాటిని చుంచి లోపల గింజలు అనేవి ఉంటాయి కదా, ఆ గింజలు అందులోకి వేసుకోవాలి. ఒక ఎండుమిర్చి అయితే సరిపోతుంది. అందులోకి వేసేసుకొని ఆ పసుపు మొత్తం బాగా కలిదిప్పాలన్నమాట. అవి కనిపించకన్నా మొత్తం అలా కలిదిప్పుకోవాలి. ఇలా కలిదిప్పుకొని పెట్టేసుకున్నాం అనుకోండి, మనకి స్మెల్ రాదు, అందులోకి పురుగు కానీ చీమ కానీ అసలు ఏమీ పట్టవు అనమాట. ఓకేనండి. ఇదైతే ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఈ టిప్ ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. టిప్ నెంబర్ 3, మన ఇంట్లో ఎక్కువ కందిబ్యాళ్ళనే తెచ్చుకుంటూ ఉంటాం. ఒకటేసారి ఒక 5 కేజీలు కానీ 10 కేజీలు కానీ తెచ్చుకుంటూ ఉంటాం. అయితే దాన్ని ఎలా పెట్టుకోవాలో తెలియక మనం ఎలాగంటే అలా పెట్టేసామనుకోండి, ఆ కందిబ్యాళ్ళు అంటే పుచ్చిపోతూ ఉంటాయి. అందులోకి కొన్ని పురుగులు వెళ్ళి అలా పుచ్చిపోతూ ఉంటాయి. మనం దానికి ఏం చేయాలో తెలియక కొందరు వచ్చేసి మందు కలుపుతూ ఉంటారు దాంట్లోకి. ఎప్పుడన్నా చూసారా మందు కలపడం? అలా మందు కలుపుతూ ఉంటారు. అలా కలపడం వల్ల మనకి ఇన్ఫెక్షన్లు లేదంటే జరగచ్చు. అందుకే ఇలా ట్రై చేయండి. నార్మల్గా మన ఇంట్లో ఎండుమిర్చి ఉంటాయి కదా, వాటిని ఈ కందిబ్యాళ్ళల్లో వేసినామనుకోండి, అసలుకి ఇంకా పుచ్చిపోవు, అసలు పురుగు ఉండదు, ఏమి ఉండదు అనమాట. నేను ఇక్కడ కొన్ని బ్యాళ్ళే ఉన్నాయి కాబట్టి నేను కొన్ని ఎండుమిర్చి వేసుకున్నాను. మీ దగ్గర ఎక్కువ ఉంటేనే ఇంకా కొన్ని ఎక్కువ వేసుకోండి. మీరు ఇలాగని చేశారనుకోండి, అసలుకి పుచ్చిపోవు. చాలా అంటే చాలా బాగుంటాయి. మనకు అప్పటికప్పుడు వంట చేసుకుంటే అసలు పుచ్చిపోవు అనమాట. ఓకేనండి. టిప్ నెంబర్ 4, మనకు ఇంట్లో టెంకాయలు కొట్టినప్పుడు 2 కొబ్బరి చిప్పలు అయితే వస్తాయి కదా. అయితే ఆ చిప్పలను మీరు పడేయకండి. ఈ ఎండాకాలంలో చాలా బాగా యూజ్ అవుతాయి ఆ కొబ్బరి చిప్పలు అయితే. ముందు వచ్చేసి మనం 2 కొబ్బరి చిప్పలు తీసేసుకొని ఒక బౌల్ తీసుకోవాలి. ఆ బౌల్లోకి కొన్ని వాటర్ వేసుకొని దాంట్లోకి ఈ 2 కొబ్బరి చిప్పలు అందులో పెట్టేసుకోవాలి. ఓకేనండి. ఆ 2 కొబ్బరి చిప్పలు అందులో పెట్టేసిన తర్వాత మనం దీన్ని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఓవర్ నైట్ పెట్టుకోవచ్చు, లేదంటే మనం ఒక 4 అవర్స్ 5 అవర్స్ పెట్టేసుకోవచ్చు. పెట్టేసుకున్న తర్వాత దీనితో ఏం చేస్తారో మళ్ళీ మీరు అడగచ్చు. దీనితో చాలా అంటే చాలా మంచి టిప్ అనమాట ఇదైతే. నార్మల్గా మన ఇంట్లో ఒక ఏసీ లేదు, కూలర్ లేదు అన్నప్పుడు ఈ టిప్ అయితే చాలా బాగా అవసరం అవుతుంది. ఓకేనండి. ఇలా పెట్టేసిన తర్వాత మనం డీప్ ఫ్రిడ్జ్లో అనేది పెట్టేసేయాలి. ఓకేనండి. ఇలా డీప్ ఫ్రిడ్జ్లో ఓవర్ నైట్ అయితే పెట్టేసాను నేనైతే. ఎందుకంటే ఓవర్ నైట్ పెట్టేస్తే రేపు మార్నింగ్ కల్లా గడ్డ కట్టిపోతుందని చెప్పేసి. ఇప్పుడు చూడండి, ఇక్కడ గడ్డ అయితే కట్టిపోయింది కదా. ఇంకా దీన్ని వచ్చేసి మనం ఎలా యూజ్ చేసుకోవాలంటే, నార్మల్గా ఇలా మనం బ్లౌల్లో అయితే చూసారా ఇంత బాగా గడ్డ అనేది కట్టేసింది. చాలా అంటే చాలా ఇలా కట్టేసిన తర్వాత కింద వచ్చేసి మనం ఒక సంచి పట్ట అనేది వేసుకోవాలి. ఇలా సంచి పట్ట వేసిన తర్వాత అందుపైన మనం దగ్గర ఇంకో సంచి పట్టు ఉంటుంది చూసారా, ఇదేది ఏమంటారు గుర్తుకు రావడం లేదే, ఏదో నాకు ఇంకో సంచిపట్ట అనేది ఉంటుంది. అది తేమ అనేది చాలా బాగా పీల్చుకుంటుంది ఇంకో సంచిపట్ట. కానీ నా దగ్గర అది లేదని చెప్పేసి నేను వచ్చేసి కాటన్ అయితే బట్ట అనేది పరిచాను. పరిచిన తర్వాత కొంచెం వాటర్ అనేది చల్లేసుకోవాలి. చుట్టూ వచ్చేసి వాటర్ చల్లేసుకున్న తర్వాత మధ్యలో మనం ఐస్ గడ్డ అనేది పెట్టేసి చుట్టుపక్కల మనం వాటర్ అనేది
మొత్తం చల్లేసుకోవాలి. ఇలా చల్లేసుకున్న తర్వాత కొంచెం కూల్ ఎక్కుతుందనమాట. రూమ్ అంతా ఇలా కూల్ ఎక్కుతుంది. తర్వాత ఫ్యాన్ కింద అయితే పెట్టేసుకోవాలి. ఫ్యాన్ కింద పెట్టేసుకున్న తర్వాత ఫ్యాన్ ఆన్ చేసేసి పెట్టామనుకోండి రూమ్ అంతా కూల్ అయిపోతుంది. మనం ఊటీలో ఉన్నట్టయితే ఉంటుందన్నమాట. తర్వాత బెడ్రూమ్లో పెట్టేసుకోవచ్చు, హాల్లో పెట్టేసుకోవచ్చు. ఇలా పెట్టేసుకొని మనం పనుకున్నామనుకో చల్లగా నిద్ర వస్తుందన్నమాట. ఎండాకాలం అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. ఈ టిప్ అయితే కంపల్సరీగా మీరు ట్రై చేయాల్సిందే. ఓకేనండి. టిప్ నెంబర్ 5, మనందరం ఇందులో కాఫీ అనేది కంపల్సరీగా తాగుతాం. అయితే ఈ కాఫీ పొడిని మనం ఎలా స్టోర్ చేసుకోవాలో తెలియక ఓపెన్గా అలా పెట్టేసి పక్కన పెట్టేస్తాం. అందులోకి ఏ పురుగో ఏదో ఒకటి వెళ్తూ ఉంటాయి. లేదంటే అందులో ఉండేదంతా మొత్తం గడ్డ కట్టిపోతుంది. అందుకే ఇలా ట్రై చేయండి. మనం పాలు కాంచేసిన తర్వాత ఆ పాలు గిన్నెకి ఇది కొంచెం ప్రెస్ చేసి ఆ పాలు గిన్నెకి పెట్టండి. ఇలా పెట్టేసిన తర్వాత చూడండి చాలా అంటే చాలా బాగా అది క్లోజ్ అయిపోతుంది. అలా క్లోజ్ అయిపోయింది అనుకోండి, మళ్ళీ మనకు కావాలన్నప్పుడు మళ్ళీ కట్ చేసుకొని మళ్ళీ సేమ్ అదే ప్రాసెస్ చేసుకోవాలి. ఓకేనండి. చాలా బాగా వర్కౌట్ అవుతుంది. మీరు ఎవరైనా కాఫీ తాగే వాళ్ళైతే ఇలా కంపల్సరీ ఇలా ఈ టిప్స్ ఎలా ఉన్నాయో అనేది కూడా కామెంట్ చేయండి. నేను ఇంకా మంచి మంచి టిప్స్ అయితే పెడుతూ ఉంటాను. ప్లీజ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.